ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, కేబినెట్ తీసుకెళ్ళాం. ఈరోజు మధ్యాహ్నం ఆ గ్రామానికి వెళ్ళి 320 మందికి పట్టాలు ఇప్పించి శాశ్వతంగా సమస్యను పరిష్కారం చేస్తున్నాం. మీ అందరికీ హామీ ఇస్తున్నా, మీ భూ సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే బ్లాక్ చైన్ టెక్నాలజీ పెడతాం. ఇంకో పక్కన ఎక్కడికక్కడ మీరు ఒకసారి చూస్తే QR కోడ్ కూడా పెడతాం. గొడవలు లేని, భూ వివాదాలు లేని వ్యవస్థకు శ్రీకారం చుడతాం. స్వచ్ఛమైన నెయ్యి కానీ సాంప్రదాయాలు పాటించి భక్తుల మనోభావాల ప్రకారం అడ్మినిస్ట్రేషన్ రన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు పేపర్లో చూస్తూ ఉంటారు మీరు, ప్రసాదాలకు డిమాండ్ పెరిగింది. ఒకప్పుడు ప్రసాదం తినాలంటే ఇష్టపడేవాళ్ళు కాదు. ఇలాంటివి అరాచకమైన విషయాలు హిందూ మతం పైన కూడా ప్రారంభించే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడో ఒకటి ఆలోచిస్తున్నాను, అన్ని మతాలను గౌరవించాలి. ఏ మతం పైన దాడులు చేయడం కానీ విశ్వాసాలు పోగొట్టడం కానీ కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మన నియోజకవర్గం 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. మన నియోజకవర్గం పైన కక్ష కట్టారు. ఆ రోజు మీరు చూశారు, ఇక్కడే హంద్రి నీవా నీళ్లు తెచ్చామని సినిమా సెట్టింగ్లు పెట్టారు. ట్రాక్టర్లో నీళ్లు తెచ్చి అక్కడ పోసి నీళ్లు వచ్చేసాయి, హంద్రి నీవా వచ్చేసింది అని మాయ మాటలు చెప్పి హెలికాప్టర్ ఎక్కితే నీళ్లు ఇంకిపోతే మన వాళ్ళు పోయి కాలువల్లో దిగి వాళ్ళు చేసిన అరాచకాన్ని ఎక్స్పోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఎలాంటి వ్యక్తులో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూశాను, కుప్పం నియోజకవర్గం ప్రశాంతతకు మారు పేరు. నేను ఒకప్పుడు మీ అందరికీ చెప్పేవాడిని, మన నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లు ఉండకుండా ఉంటే మంచిది, కోర్టు కూడా లేకుంటే మంచిది. ఎప్పుడైతే ఎవరైతే కోర్టు పక్ష అయితే, పోలీస్ స్టేషన్ పక్ష అయితే ఇంకా మన జీవితాలు బాగుపడవు. మిమ్మల్ని వాళ్ళు కూడా ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి వస్తుంది, అవమానాలు భరించాల్సి వస్తుంది. కక్షలు కార్పణ్యాలకు తావులేని ప్రదేశంగా ప్రగతికి ఆనందానికి మూలంగా తయారు చేయాలని మనం అందరం ముందుకు పోయాం. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, అందరి జీవన ప్రమాణాలు పెరగాలి, ఆదాయం పెరగాలి, మెరుగైన వసతులు రావాలి. అందుకే మీరు చూస్తే ఆర్థిక అభివృద్ధి పైన శ్రద్ధ